డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో? నీ కంగారుతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని. ఇక్కడ నేను నిత్యం ప్రయాణాల్లో ఉంటాను. నాకు బోల్డ్ రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్, దాన్ని బట్టి వస్తాయి. నేను నిశ్చింతగా కూర్చుని నమశివాయ అనుకుంటా. నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు. ఆలస్యమైన రైలు కూడా అంది. నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యమే. కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, బడాయి కాదు. నమ శివాయ నమ శివాయ, శివస్మరణ చెయ్యాలి, శివస్మరణ చెయ్యాలి. మన సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వచ్చే వరకు విమానం ఆపేస్తాడు, రైలు కాదు ఇక్కడ. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమిటో, ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదు అని సర్దుతూ ఇప్పుడు మొగుడు పళ్ళం కొట్టేసుకుంటారు. ఇక్కడ రైలు అక్కడే ఉంది. ఈ ఇద్దరిలో ఎవడూ భగవంతుడు స్మరించడు. ఆశ్చర్యం. నువ్వు కారిక్క కూర్చున్నావు అంతే, కూర్చో నిమిత్తం మాత్రం అంటే అంతే. రైలు ఎక్కడ ఉంది? స్టేషన్కి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నాడు. నువ్వెందుకు కంగారు పడి వాడిని కంగారు పెడతావు? ఈలోపు ఏమన్నా గుద్దేస్తాడు వాడు. మీరు అలా కంగారు పెడితే కష్టం సార్ అంటాడు. డ్రైవర్లు కంగారు పెడితే కష్టం. ఎందుకంటే వాడికి స్పీడ్ తెలుసునండి, కాస్త స్పీడ్గానే పెడతాడు, వెళ్ళనివ్వాలి. అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణదాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా. గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ ఇంకా చెయ్యలేని పరిస్థితిలో లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటావులు దప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండశ్చన్ శ్రమం వయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్ గదే దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అనగానే ఒక్క క్షణంలో దిగి రాలేదా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృద ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభిజై సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియై. కావాలంటే కాలమహిమ, కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఉండాల్సిన భావన. ప్రాణదక ప్రాణక, ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన. జ్యేష్ఠక, అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడు ఎవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు. ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్ఠక, అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు.